గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకని? అంటే ఆయన ఎప్పటి నుంచో లోకల్ లీడర్, ఎప్పటి నుంచో 2-3 సార్లు ఆల్రెడీ ట్రై చేశాడు కాబట్టి ఈసారి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కాంగ్రెస్ తరపు నుంచి అధికారంలో ఉంది కదా కాంగ్రెస్, ఓకే. ఇక ఆ తరపు నుంచి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అటువైపు నుంచి సునీత గారు పోటీ చేస్తారు, సెంటిమెంట్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు కదా, దాంట్లో అంటే సెంటిమెంట్ ఉండొచ్చు, కాదనంటలేదు, కానీ కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తున్నాయి కదా, మనకి ఇక్కడ ఏమైనా ప్రయోజనాలు జరుగుతాయి. ఇప్పుడు అధికారంలో లేని పార్టీ గెలిచినా కూడా మళ్ళీ 3 years మనకి ఇదే నడుస్తే తప్ప దాని వాళ్ళు యూజ్ ఏమి ఉండదు కదా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం యూసఫ్గూడ బస్తీలో ఉన్న వాసులు, అదేవిధంగా ఇక్కడ ఓటర్లు ఏ రకంగా ఫీల్ అవుతున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే స్వామి. స్వామి, ఇప్పుడు రాత్రి నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే ఎలా ఉండొచ్చు? గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకని? అంటే ఆయన ఎప్పటి నుంచో లోకల్ లీడర్, ఎప్పటి నుంచో 2-3 సార్లు ఆల్రెడీ ట్రై చేశాడు కాబట్టి ఈసారి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కాంగ్రెస్ తరపు నుంచి అధికారంలో ఉంది కదా కాంగ్రెస్, ఇక ఆ తరపు నుంచి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీత గారు పోటీ చేస్తారు, సెంటిమెంట్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు కదా, దాంట్లో అంటే సెంటిమెంట్ ఉండొచ్చు, కాదనంటలేదు, కానీ కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తున్నాయి కదా, మనకి ఇక్కడ ఏమైనా ప్రయోజనాలు జరుగుతాయి. ఇప్పుడు అధికారం లేని పార్టీ గెలిచినా కూడా మళ్ళీ 3 years మనకి ఇదే నడుస్తే తప్ప దాని వాళ్ళు యూజ్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు, అంటే బీఆర్ఎస్ తో ఏమైనా టైఅప్ అయి ఉండే అవకాశం ఏమి ఉంటుందా? బీఆర్ఎస్ తో టైప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా కన్ఫర్మ్ ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, అది నవీన్ యాదవ్ కలిసి వచ్చే అవకాశం అనుకోవచ్చా? నవీన్ యాదవ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. మైనార్టీ వాళ్ళతో కూడా నవీన్ యాదవ్ బాగుంటారంట. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళందరూ క్లోజే కదా, నవీన్ యాదవ్ కి వాళ్ళంతా సపోర్ట్ ఎప్పటి నుంచో. అంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ ఏ రకంగా ఉండొచ్చు అంటే బస్తీలో ఉన్న యూత్ తోటి వీళ్ళందరితోటి ఎలా కోఆర్డినేట్ చేస్తుంటారు? ఇప్పుడు దాకా అయితే అందరితో మంచిగా ఉన్నాడు, ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఫ్యూచర్ లో కూడా వస్తుందని అయితే అనుకుంటలేదు. వాళ్ళకి బాగా అంటే లీడర్షిప్ బాగా ఎక్కువ ఉందంటారా నవీన్ యాదవ్? లీడర్షిప్ బాగానే ఉంది. కొంచెం కాంట్రవర్సీ వస్తుంటది అప్పుడప్పుడు, అది నిజమే అంటారా? అది నిజమే, కానీ అది ఇంతకు ముందు ఉండే కానీ రూమర్స్, ఇప్పుడు అయితే అట్లాంటి ఏం లేవు. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గారి కన్ఫర్మ్ గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయంట ఇక్కడ మన యూసఫ్గూడ బస్తీ కాన్స్టిట్యున్సీలో. అదే 90% నవీన్ యాదవ్ ఛాన్స్ ఉందండి. ఓకే. నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి చూస్తున్నారా, లేకపోతే నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ సెకండ్ హ్యాండ్, ఫస్ట్ నవీన్ యాదవ్ నే చూస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆయన గత 5 years నుంచి ఎప్పటి నుంచి ప్రజల్లో ఉంటున్నాడు, 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటున్నాడు కాబట్టి ఆయనను చూసేస్తారు. ప్లస్ ఇంకోటి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి రెండింటిని చూసి ఓటేయాల్సిందే. జూబ్లీస్ నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి గారు సెలక్షన్ బాగా సెలెక్ట్ చేశారంట. సెలక్షన్ బాగానే ఉంది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా చివరి వరకు ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఇక్కడ లోకల్ లీడర్ అయితే బెటర్, కానీ ఇప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఇక ఎంపీ ఇక్కడికి వచ్చి మేము పోటీ చేస్తామంటే అది దాని వల్ల వ్యూస్ ఏమి ఉండదు. నవీన్ యాదవ్ గారు యూత్ అవడం కూడా ఒక ప్లస్ అనుకోవచ్చా, అంటే యూత్ ఓటర్స్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. యూత్ ఓటర్స్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. యూత్ కూడా బాగుంటారు నవీన్ యాదవ్ గారు, అందరితో మంచిగా ఉంటాడు.